ఏపీలో సెమీకండక్టర్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్లాంట్ల పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లో సెమీ కండక్టర్ యూనిట్లను నెలకొల్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 नए सेमीकंडक्टर प्रोजेक्ट्स, आप सब जानते हैं 6 प्रोजेक्ट्स ऑलरेडी अप्रूव्ड हैं, उसमें 4 और नए सेमीकंडक्टर प्रोजेक्ट्स आज जुड़े हैं उड़ीसा में, पंजाब में और आंध्र प्रदेश में. 4594 4594 करोड़ रुपीस के इन्वेस्टमेंट से ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. సెమీ కండక్టర్లను మొబైల్ ఫోన్లు, సెట్ టాప్ బాక్సులు, ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లికేషన్లో ఉపయోగిస్తారని, తద్వారా ఆత్మ నిర్భర భారత్ కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని లోకేష్ పేర్కొన్నారు. దేశంలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ 4 కొత్త ప్రాజెక్టులతో వీటి సంఖ్య మొత్తంగా 10కి చేరింది. 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా పరోక్షంగానూ అనేక ఉద్యోగాల కల్పనకు దోహదపడనున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 4 సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ల నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంలో మంజూరైన 6 ప్లాంట్లకు అనుమతులన్నీ రికార్డు సమయంలోనే వచ్చాయన్నారు.